బాబ్రే బాబా మీరేమి చేస్తున్నారు? ఈ ముళ్ళను ఎందుకు విరుస్తున్నారు? మీరు పిచ్చివాళ్ళయ్యారా? లేదు బేటీ, నేను ఈ ముళ్ళను విరవటం లేదు. నిజానికి ఒక సబ్స్క్రైబర్ నాకు ఛాలెంజ్ ఇచ్చాడు. నేను ఈ ముళ్ళతో ఒక అందమైన బ్రేస్లెట్ తయారు చేస్తే అతను నాకు మొత్తం $10,000 ఇస్తానని చెప్పాడు. నీకు కూడా తెలుసు కదా, నీ అమ్మ ఆరోగ్యం చాలా బాగోలేదు. డాక్టర్ వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి, లేకపోతే అమ్మను కాపాడటం చాలా కష్టమవుతుందని చెప్పారు. నా బాస్ కూడా నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇప్పుడు నాకు యూట్యూబ్ మాత్రమే చివరి ఆశ. అరే బాబా, నన్ను క్షమించండి. మీరు ఈ ముళ్ళను విరుస్తున్నారని అనుకున్నాను, కానీ అమ్మ ప్రాణాన్ని కాపాడటానికి మీరు ఇంత కష్టపడుతున్నారని నాకు తెలియదు. కానీ పాపా, యూట్యూబ్ లో ఇంత కష్టపడిన తర్వాత కూడా మనలాంటి పేదవాళ్లను ఎవరూ సపోర్ట్ చేయరు. అరే బేటీ, మనం పేదవాళ్లమే కావచ్చు, కానీ మన కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఈ వీడియో చూస్తున్న పిల్లలు మన బాధను తప్పకుండా అర్థం చేసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు. అంతేకాదు, కమెంట్ లో ఈ బ్రేస్లెట్ వాళ్లకు ఎలా అనిపించిందో కూడా చెబుతారు.